అనేక నెలలుగా డిఎస్సి స్పోర్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఆ స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది. నిజంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి పోస్ట్ ఇవ్వకుండా మిగతా వాళ్ళకి మాత్రం పోస్ట్ ఇచ్చిందని చెప్పేసి చాలా రోజుల నుండి వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో ఈవెన్ ప్రైమరీ స్కూల్లో కూడా ఒక పీఈటీ టీచర్ అవసరము, కానీ దానికి తగ్గట్టుగా నియామకాలు చేపట్టడం లేదని చెప్పేసి వాళ్ళు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం వినిపించుకోకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము ఇక్కడికి వచ్చి వీళ్ళకి మద్దతు తెలుపుతున్నాము. ఇది చాలా అరాచకం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేసింది, మెగా డిఎస్సి వేస్తామన్నారు. మెగా డిఎస్సి అంటే నిజంగా అందరూ కూడా ఆశపడ్డారు. సరే మెగా డిఎస్సి వేస్తే కనీసం ఒక 20-25 వేల పోస్టులు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఆ రోజు మరి లక్షల్లో ఉన్నటువంటి ఈ యువత యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అని ఓడెక్కదాకా ఓడమల్లన్నా ఓడదేనాక బోడమల్లన్నా చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం వల్ల ఈరోజు ఈ యాస్పిరెంట్స్ చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుడు మొన్న జూన్ 2వ తారీఖైనా కనీసం నోటిఫికేషన్ ఇస్తారు, ఈ పీఈటీలకు సంబంధించినటువంటి ఈ పోస్టును భర్తీ చేస్తారనుకో, కానీ అది కూడా జరగలేదు. ఈ స్పోర్ట్స్ కోటాలో ఆల్రెడీ ఏంటంటే 33 మంది రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళని ఎస్జిటి సంబంధించి రిక్రూట్ చేశారు. కానీ అందులో లోకల్ ఛాంపియన్షిప్స్లో ఆడినటువంటి వాళ్ళని తీసుకున్నారు, కానీ జాతీయ స్థాయిలో నేషనల్ మెడల్స్ వచ్చినటువంటి వాళ్ళని మాత్రం తీసుకోలేదు. దీంట్లో గోల్మాల్ జరిగిందని చెప్పేసి వీళ్ళ ఆధారాలతో సహా ఈ కార్యాలయంలో అనేక సందర్భాల్లో ఇచ్చినా కూడా రెస్పాన్స్ రాలేదు. కనీసం జూన్ 2వ తారీఖున రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి ఆ సందర్భంగానైనా కనీసం వీళ్ళకు పోస్టులు ఫిల్ చేస్తారు, కనీసం దాని మీద విచారణ చేపడతారు, ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటారని భావించినా కూడా ఇప్పటివరకు ఏ చర్య తీసుకోలేదు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సమస్య ఏంటంటే విద్యాశాఖకు మంత్రి లేడు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి దీనికి మంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారేమో పాపం ఢిల్లీ పర్యటనలో బిజీ ఉన్నాడు. 47 సార్లు ఢిల్లీ పోవడానికి సమయం ఉంటుంది, 4 సార్లు అందాల పోటీలకు పోవడానికి సమయం ఉంటుంది, 4 గంటల పాటు సినిమా అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొనడానికి సమయం ఉంటుంది. కానీ ఈ డిఎస్సి యాస్పిరెంట్స్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ అభ్యర్థులను కలవడానికి, అశోక్ నగర్ రావడానికి, ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి మాత్రం సమయం లేదు. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం లేదు, వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. డిఎస్సికి సంబంధించి ఒక్కో పోస్టు ఇన్ని లక్షలకు అమ్ముకుంటున్నారని చెప్పేసి స్వయంగా అభ్యర్థులే చెప్తున్నారు. కాబట్టి దాంట్లో వాస్తవాలు ఏందో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పటికైనా ఒక ఎంక్వైరీ వేయండి. మీరు తెల్లారులేస్తే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ ఎంక్వైరీల పేరు మీద తిప్పుతున్నారు. ఇట్స్ ఓకే. బట్ ఈరోజు గ్రూప్ 1 మీద ఆరోపణలు వచ్చినాయి, డిఎస్సి స్పోర్ట్స్ కోటా మీద ఆరోపణలు వచ్చినాయి. దాని మీద ఎందుకు ఎంక్వైరీ వేయడం లేదు? నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, ఒక నిబద్ధత ఉంటే మీరు తక్షణమే వీళ్ళకి ఎంక్వైరీ చేసి దాంట్లో ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. 3 సార్లు సర్టిఫికేట్స్ వెరిఫై చేశాం. రిజల్ట్స్ ప్రకటించమని నెత్తినోరు మొత్తుకున్నా కూడా ఇప్పటివరకు రిజల్ట్స్ ప్రకటించకపోవడం వల్ల, కాలయాపన కావడం వల్ల ఈ అభ్యర్థులు తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. ఈరోజు మీరు చూస్తున్నారు, మొన్న కొండా సురేఖ గారు వారు ఏం చేశారు, శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మా మనోనికి జాబ్ కావాలంట. దాంట్లో ఏముంది, అది చేద్దాం పో అంటారు. అంటే ఈ పోస్టులను కూడా వాళ్ళు ఇట్లనే ఏమైనా పంచుకుంటాలా, మనిషి కొన్ని పోస్టులు పంచుకుంటాలా అనేటువంటి అనుమానం ఉన్నది. మళ్ళీ అదే కొండా సురేఖ గారు ఇంకొక అభ్యర్థి పోయి, మేడం నాకు జాబ్ కావాలంటే నీకు మెరిట్ ఉన్నదని అడుగుతారు. అంటే సాధారణ అభ్యర్థులకు ఏమో మెరిట్లు కావాలి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి మేనేజ్మెంట్ కోటాలనే వస్తాయి జాబులన్నీ. కానీ వీళ్ళేమో కష్టపడి ఏళ్ళకేళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు అన్ని మెడల్స్ సాధించి వాళ్ళు జాబ్కి అప్లై చేసుకుంటే వాళ్ళ ఫలితాలు ఇయ్యరు. అర్హులకు జాబ్లు ఇవ్వకుండా అనర్హులకు జాబ్లు ఇచ్చేటట్టు ఒక ప్రయత్నం చేస్తారు. ఇది చాలా దుర్మార్గం. ప్రజావాణి అన్నారు, ఒకటే రోజు ముఖ్యమంత్రి గారు వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలామంది, అందరూ నినట్లేదు కానీ చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దుకాణాలు ఓపెన్ చేసింది.